వన్డేలో విజయంతో ఇంగ్లాండ్ పర్యటనలో బోణీ కొట్టిన భారత్ లో ఉత్సాహం ఉరకలేస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే రెండో మ్యాచ్లోనూ గెలుపొంది సిరీస్ సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. అయితే ఈ మ్యాచ్ కు రెండు అంశాల్లో టీమిండియా ఆందోళన చెందుతుంది. ఒకటి కెప్టెన్ గిల్ ఫిట్నెస్ కాగా రెండవది హిట్మ్యాన్ ఫామ్. మంగళవారం నాటి తొలి వన్డేలో 80 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కాలి కండరాలు పట్టేయడంతో గిల్ రిటైర్డ్ హర్డ్ గా మైదానం వీడాడు. అయితే కెప్టెన్ రెండో వన్డే బరిలో దిగుతాడు అని జట్టు యాజమాన్యం ప్రకటించింది. తొలి మ్యాచ్లో బ్యాటింగ్ కు వెన్నుముకగా నిలిచిన శుభ్మన్ అదే స్థాయిలో రాణించగలడా అనేది ప్రశ్న. ఇక రోహిత్ నుంచి టీం మేనేజ్మెంట్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. కెప్టెన్ బాధ్యతల నుంచి వైదొలిగాక అతడు దూకుడైన బ్యాటింగ్ ను పక్కన పెట్టాడు. కానీ బ్యాటింగ్ విధానం మారిన తర్వాత రోహిత్ గణాంకాలు ఆశించిన మేర లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. సుదీర్ఘ కాలం తర్వాత వన్డే జట్టులోకి వచ్చిన బుమ్రా లయ అందుకోవడంతో పాటు వికెట్లు పడగొట్టడం శుభసూచకం. ఇంకా ఆల్రౌండర్లు అక్షర్ సుందర్ ఫామ్ లోకి రావడం టీమిండియాకు సానుకూలాంశం. ఈ మ్యాచ్ జరిగే సోఫియా గార్డెన్స్ పిచ్ బౌన్స్ కు అనుకూలిస్తోంది. దాంతో బ్రాడ్ స్థానంలో సీనియర్ అర్షదీప్ ను తీసుకుంటారేమో చూడాలి. మరోవైపు టాప్ ఆర్డర్ బ్యాటర్లు రాణించడం ద్వారా ఈ మ్యాచ్ లో నెగ్గి సిరీస్ లో నిలవాలి అని ఇంగ్లాండ్ భావిస్తోంది.